అవని గుడిలో కనబడుతుంది. అది చూసి ఆరాధ్య అయితే అవని కోసం పరిగెత్తుకుంటూ అమ్మ అంటూ వెళ్తుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే ఆరాధ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ఆరాధ్య అక్కడే నిలబడి ఉండిపోతుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఆరాధ్య ఇలా వస్తావా లేదా అని చెప్పి గట్టిగా అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటుంది. అది చూసి అవని అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఆరాధ్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కానీ నేను అమ్మ దగ్గరికి వెళ్ళానంటే మళ్ళీ నానమ్మ అమ్మనే తిడుతుంది. ఎందుకులే నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఆరాధ్య అయితే మళ్ళీ వాళ్ళ నానమ్మ పార్వతి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇక అది చూసి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయాక పార్వతి అయితే ఇంకా ఏం చూస్తున్నారండి, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి రాజేంద్ర ప్రసాద్తో అంటుంది. అది చూసి అక్షయ్ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక అవని అయితే ఆరాధ్య తన దగ్గరకు కూడా రానివ్వకుండా చేశారని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య వాళ్ళ అమ్మ కోసం చూస్తూ వాళ్ళ అమ్మనే చూస్తూ తను కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని అక్కడే నిలబడి చూస్తూ ఉండగా వాళ్ళైతే అక్కడి నుండి ఆరాధ్యని తీసుకొని వెళ్ళిపోతారు. దాంతో అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా ఏం చేయలేక తను కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.